రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రానికి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందంది వాతావరణ శాఖ. మరోవైపు నిన్న పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి నుంచి ముసురు పడుతోంది. సిటీలో అంతటా చిరుజల్లులు పడుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కుకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్లో వర్షం కురిసింది. యూసఫ్గూడ, కార్మిక్ నగర్, ఫిలిం నగర్, సుచిత్ర, బాలానగర్, జేడిమెట్ల, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్పేట్లో వర్షం పడింది. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూల్ వెదర్ కనిపిస్తోంది. ఉదయం కురిసిన వర్షానికి చాలా ఏరియాల్లోని రోడ్లపై నీరు నిలిచిపోయింది. అక్కడక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రానికి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, జనగాం, సిద్దిపేట్, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందంది వాతావరణ శాఖ. మరోవైపు నిన్న పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. సిటీలో వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, శ్రవంతి, తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా చాలా జిల్లాల్లో భారీ వర్షం కంటిన్యూ అవుతోంది. అయితే ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ముఖ్యంగా తెలంగాణలో వర్షాలకు ప్రధాన కారణం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దాదాపు ఉత్తర ఆంధ్రతో పాటు ఒడిశా, తెలంగాణ 3 రాష్ట్రాల మీద భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక గ్రేటర్ విషయానికి వస్తే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా తేలికపాటి వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూడా ముసురుతో కూడుకున్న వర్షాలు చూస్తున్నాము. అయితే ఉదయం నుంచి కూడా కొంత గెరువిచ్చినప్పటికీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఉదయం నుంచి కూడా తేలికపాటి చిరుజల్లులతోటి కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుంటే కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ పరిధి వ్యాప్తంగా కూడా ఇదే విధమైన వెదర్ కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంది. ముఖ్యంగా ఇట్లా అల్పపీడనాలు, తీవ్ర అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడ్డప్పుడు ఇటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విండ్ స్పీడ్ దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ ఈదురుగాలుల ప్రభావం అయితే ఉంది. ఈరోజు ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ముఖ్యంగా మంచిర్యాల కావచ్చు, ములుగు, భూపాలపల్లి, అట్లాగే ఖమ్మంతో పాటు దక్షిణ జిల్లాలైన మనకి గద్వాల్ జిల్లా, మహబూబ్ నగర్, దాంతోపాటు నారాయణపేట, అట్లాగే రంగారెడ్డి, సంగారెడ్డితో పాటు మెదక్ జిల్లాలో కూడా మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల అప్పుడప్పుడు అతి భారీ వర్షాలు కూడా కురవచ్చని అంచనా వేసింది. ఆ రకమైన వెదర్ కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా 5 రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం కొనసాగనుంది. ముఖ్యంగా నిన్న ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈరోజు కావచ్చు దాదాపు 36 గంటల్లోగా కూడా ఈ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ వాయుగుండ ప్రభావంతో రాష్ట్రం మీద వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఇక హైదరాబాద్ విషయానికి వస్తే చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. తేలికపాటి నుండి మోస్తారు వర్షాలకైతే అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్కు ఆనుకొని ఉన్న మేడ్చల్, మల్కాజిగిరి కావచ్చు, రంగారెడ్డి,
సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే మోడరేట్ రెయిన్ఫాల్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్కు మోడరేట్ రెయిన్ఫాల్ ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో దాదాపు రేపు ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉండడంతో ఇటు అధికారులు కూడా అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు ఎక్కడైతే నీరు నిలిచే ప్రాంతాలు ఉంటాయి, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, రోడ్లపైన నీరు నిలిచే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు చేరుకొని ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ వాటర్ లాగింగ్ పాయింట్స్ని అయితే క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతోటి కొంత ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా బిజీగా ఉండే ఏరియాలో అయితే కొంత స్లో మూమెంట్ తోటి వెహికల్స్ ట్రాఫిక్ జామ్ కదులుతుందని చెప్పుకోవచ్చు. అయితే 2 రోజుల వర్షాలను దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో చిన్న చినుకు పడితేనే హెవీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి సాధారణంగా ఉండే ట్రాఫిక్తో పాటు వర్షాకాలంలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ కూడా ఆల్టర్నేట్ రూట్స్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లోని హైటెక్ సిటీ గచ్చిబౌలి వైపు ఎక్కువగా వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షం పడుతోంది. అయితే ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ కొంత స్లోగా అయితే ట్రాఫిక్ కదులుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు అంతా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కంటిన్యూ అవుతాయి. దాంతోపాటు మేడ్చల్ కావచ్చు, రంగారెడ్డి సిటీ అవుట్స్కట్స్లోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే లైట్ టు మోడరేట్ రెయిన్ అయితే కురుస్తోంది. రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వెదర్ కంటిన్యూ కాబోతుంది. ఇక తెలంగాణలోని ఉత్తర ఈశాన్య జిల్లాలైన కరీంనగర్, అలాగే మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, దాంతోపాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సంగారెడ్డి, అలాగే వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా ఈరోజు భారీ నుంచి మోస్తారు వర్షాలకు అలర్ట్ జారీ చేసింది. అయితే ముఖ్యంగా ఈ వాయుగుండ ప్రభావంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఈ కరెంటు పోల్స్ కావచ్చు చెట్ల కింద ఉండేవారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈదురుగాలులు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కరెంటు పోల్స్ కావచ్చు, అట్లాగే చెట్లు ఏవైతే విరిగి పడుతుంటాయో అక్కడ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వర్షాలు కావచ్చు తీవ్ర అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అలర్ట్ అయ్యి అన్ని శాఖలను అయితే హెచ్చరిస్తోంది. ఇటు ప్రభుత్వంతో పాటు భారత వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు రెయిన్కి సంబంధించిన అప్డేట్స్ అందిస్తోంది. ఇది ప్రజెంట్ వాయుగుండం వర్షాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓ టు స్టూడియో.